కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే తరించి, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. కొత్త జీవితం మీద ఉన్నారంటే ఎవరైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. క్రీస్తును కలిగి క్రీస్తు మనసును ధరించుకోరు. నామవాసిగా నువ్వు దేవుని సన్నిధికి రావడం, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుడు ఆత్మయుడు కనుక ఆయన ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మయుడు కనుక ఆయన ఆరాధించే ఆత్మతో సత్యముతో ఉడుకుతూ గడగడ ఉడుకుతూ మన దేవుని సన్నిధిలో ఆరాధించాలి. దేవుడు ఒక వారం చూసేవాడు కాదు, ఆయన సంవత్సరాలతో చూసేది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ పదం చూడండి. అక్కడ దేవుడు సంవత్సరాల నుంచి